కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థించుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతట్లో నా తండ్రి మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి, మా ఆయుష్కాలంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి, పునరుద్ధాన దినమందు నా తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, మీ యొక్క మాటలను నా తండ్రి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘముగా మేము విధంగా కూడుకొని నా తండ్రి మీలో ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క సమయంలో నా తండ్రి మీ మాటలను మేము కొంత ధ్యానించుకొని ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని మాతో ఉంచండి. రాయబడినటువంటి మీ లేఖనాలలో ఉన్నటువంటి సారాన్ని నా తండ్రి మేము ధ్యానించుకోగలుగుటకు, నేర్చుకోగలుగుటకు, అనేక మందికి ప్రకటించగలుగుటకు నా తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్తునో ఆయనే ఈయన. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ప్రస్తావింపబడింది. మరి అనేక దినములుగా ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. అదేంటనంటే, మరి నేను ఇప్పుడు మీకు కనబడుతున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు ప్రముఖుడు గనుక మరి నాకంటే ముందటి వాడాయను అని చెప్తున్నాడు. అలాగే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. మరి నీ లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు అనడం, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అనడం, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప పరిహారార్థమై మరి తన జీవితాన్ని ఆయన త్యాగముగా ఇచ్చేటువంటి వ్యక్తి, లేదా మన పాపములను కడగడానికి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ధారపోసి మనలను రక్షిస్తాడు అనేటువంటి సూచన ప్రారంభంలోనే ఆయన బాప్తిస్మము పొందుతున్నటువంటి సమయంలోనే చెప్పడం మనం చూస్తున్నాం. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు గురించి మరి పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాలలో అనేక ప్రవచనాలు మనకి రాయబడ్డాయి. పాత నిబంధన అంతటిని మనం ధ్యానిస్తున్నప్పుడు రెండు విషయాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఒకటి రాబోయేటువంటి దేవుని రాజ్యంను గురించినటువంటి ఛాయను గురించి మనకి పాత నిబంధన అంతా కూడా రాయబడింది. ఇక రెండోది క్రీస్తుని గురించినటువంటి మరి ఇంట్రడక్షన్, ఆయన గురించినటువంటి జనన, ఆయన బ్రతుకు జీవితం, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన మనకు అనుగ్రహించేటువంటి రక్షణ, అది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది, అది ఎలా పూర్తవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు అందులో మనకి పొందుపరిచాడు. కాబట్టి పాత నిబంధన ఒకటి క్రొత్త నిబంధనకు ఛాయగా ఉంటుంది. అలాగే క్రీస్తుని గురించినటువంటి అనేక విషయాలు ప్రవచింపబడినటువంటి ప్రవచనాలుగా మనకు కనబడతాయి. అలాగే మరి ఈ సమయంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి రాయబడినట్లుగా మనకి అనేక సందర్భాలలో మనం చదివాం. అయితే క్రీస్తుని గురించి రాయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని మనం ఇక్కడ ఆలోచిస్తే, ఆయన దేవుని ద్వారా పంపబడినటువంటి మన పాపముల నిమిత్తమైన పాప పరిహారార్థ బలి అనేటువంటి మాటను సూచిస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్నాడు. కానీ ఈ బలులు అర్పించడం అది ఒక ఛాయగా దేవుడు ప్రారంభించాడు.
ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము గారు బలిపీఠములను కట్టడం మనం చూస్తాం. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కానానికి దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, ఆయన వచ్చిన తర్వాత కానానులో ఎంటర్ అయిన తక్షణమే ఆయన ఏం చేశాడంటే ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడో ఆయా ప్రాంతాలలో ఆయన బలిపీఠములను కట్టి దేవుని కొరకు అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ బలిపీఠాన్ని దేవుడు ఒక ఛాయగా ప్రారంభిస్తూ అబ్రహాము గారితో మరి ప్రారంభంలోనే ఒక మాట అడిగాడు. అదేంటనంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాలి అని. ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదికాండం 22వ అధ్యాయము ప్రారంభ వచనంలో, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఏమండి, చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందర్భం ఏంటంటే, మరి అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఇస్సాక్ గారు పుట్టిన తర్వాత కొంతకాలానికి మరి కుమారుడు పుట్టినటువంటి సంతోషంలో అబ్రహాము గారు తన జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఆ కుమారునితో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచి మరి ఆయన పరిశోధించడానికి ఆయనను పిలిచి ఏమన్నాడు అని అంటే, ఇదిగో నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు బలిగా అర్పించాలి. కానీ బలిగా అర్పించాలి అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, కానీ నేను చెప్పేటువంటి మోరియా పర్వతం యొద్దకే నువ్వు వెళ్ళాలి అని చెప్పి మరి మోరియా పర్వతం వైపు అబ్రహాము గారి యొక్క దృష్టిని మరలించినట్టు, అబ్రహాము గారి తర్వాత వచ్చేటువంటి మరి ఆయన సంతానంలో వారందరూ కూడా ఈ పర్వతం వైపు చూసేలాగా చేశాడు. దీనికి బలమైనటువంటి ఒక కారణం ఉంది. తర్వాత ఈ పాఠం మనం కొనసాగుతుంటే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి ఈ మోరియా పర్వతం దగ్గరికే వెళ్ళమన్నాడు. అది కొన్ని పర్వతాల కలయిక. మోరియా ప్రాంతము మరి ఒక పర్వతం దగ్గరికి మాత్రమే వెళ్ళమంటున్నాడు దేవుడు. ఆ పర్వతాలలో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి నీవు నీ కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇమ్మని చెప్పాడు. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అబ్రహాం గారు మరి ఇస్సాకు గారిని తీసుకొని వెళ్ళడం, ఇస్సాకు గారు కూడా మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు మరి తండ్రి నువ్వు అన్ని కట్టెలన్నీ సిద్ధపరిచావు, అన్నిటికీ కావాల్సిన బలికి కావాల్సినటువంటిది అన్నిటిని కూడా సిద్ధపరిచావు, కానీ మరి గొర్రెపిల్ల లేదే అని అడగడం, దేవుడే చూసుకుంటాడని అని చెప్పడం. ఇలా వీళ్ళు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత మరి ఇస్సాకు గారిని బలిపీఠం మీద పండబెట్టడం, ఇక నరకాలి బలి అర్పించాలి అనేటువంటి సందర్భానికి మరి అబ్రహాం గారు కత్తి ఎత్తిన వెంటనే దేవుడు అతన్ని ఆపడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని దేవుని చేత పిలువబడ్డాడు. ఊరికనే పిలువబడలేదు. ఇక్కడ దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక పర్వతం మీదకు వెళ్ళమన్నాడు, ఆ పర్వతం మీద బలిని అర్పించమన్నాడు. ఆ బలి ద్వారా మరి దేవుడు అబ్రహాము ద్వారా ఎంతగా ప్రేమింపబడుతున్నాడో దేవునికి అర్థమవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ రాయబడుతున్నటువంటి సందర్భం. అయితే ఇస్సాకును బలిగా ఇవ్వాల్సినటువంటి సందర్భంలో దేవుడు ఆపేశాడు. అంటే దేవుని యందు విశ్వసించినటువంటి వారు లేదా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు దేవుని కొరకు ఎందాకైనా వెళతారని ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. కానీ అదే దేవుడు తన పిల్లల కొరకు ఎంత దూరమైనా వెళతాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనకు అర్థమవ్వాలి. అబ్రహాము గారు దేవునికి ఛాయగా ఉన్నాడు. దేవుడు మన కొరకు కష్టపడ్డాడు. ఎంతగా కష్టపడ్డాడో మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆయన కష్టమేంటో, ఆయన విశ్రాంతి పొందుకోవడం మనకంతా కూడా 6 దినాలు ఆయన కష్టాన్ని మనము నేర్చుకున్నాం. కానీ అబ్రహాములాగానే దేవుడు కూడా తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఎప్పుడు సిద్ధపరిచాడంట యేసుక్రీస్తు ప్రభుల వారిని?
జగత్తు పునాది వేయబడక మునిపే నా పిల్లలందరూ కూడా పాపం చేస్తారు, కాబట్టి వీళ్ళని రక్షించడానికి నా కుమారుని పంపించాలని కుమారుని ఎప్పటి నుంచి సిద్ధపరిచాడు? ఇంకా మనుషులు భూమి మీదకి రాకముందే క్రీస్తుని సిద్ధపరిచాడండి. అది మనకి ఇక్కడ అర్థమవ్వాలి. దేవుడు కూడా మన కొరకు ఎంత దూరమైనా వెళ్తాడు. ఒకవేళ మనము దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి మనం సిద్ధపడితే మన కొరకు కూడా దేవుడు ఎంత దూరమైనా రావడానికి సిద్ధపడతాడు. అయితే ఇక్కడ టాపిక్ అది కాదు, కానీ ఇక్కడ మోరియా పర్వతం మీదకు వెళ్ళమన్నాడు. మోరియా పర్వతం మీదకు వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు తన సంతానాన్ని అంతటిని కూడా ఈ పర్వతం వైపుకి త్రిప్పాడు. తర్వాత ఏం జరిగింది? కాలక్రమేణా మనం ఆలోచిస్తే ఈ మోరియా పర్వతము మీదనే దేవుడు తన మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలీల కాలంలో ఈ మోరియా పర్వతం దగ్గరే దేవుని యొక్క మందిరాన్ని కట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి మనం ఆ మాటను కూడా మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతముల రెండవ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం పిల్లరా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 2 Chronicles చాప్టర్ 3 verse 1. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమునందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఎక్కడ కట్టాడంట మందిరము? అండ్ అదే ఏ మోరియా పర్వతం మీదైతే బలిగా ఇస్సాకుని ఇమ్మని అడిగాడో అదే మోరియా పర్వతము మీద యెహోవా మందిరము కట్టడానికి ఇష్టపడ్డాడు. మరి దావీదు గారు సిద్ధపరిచారు అని అంటే అర్థం ఏంటంటే, దావీదు గారు ఒకానొక సందర్భంలో ఒక తప్పు చేస్తాడు దేవుని దృష్టిలో. అదేంటనంటే జనసంఖ్యను ఎంచడం. అతని కింద ఉన్నటువంటి సైన్యం ఎంతో, జనసంఖ్య ఎంతో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాడనంటే, అది దేవునికి విరోధమైనప్పటికీ కూడా అతడు మనసు చేసి ఎందుకో మరి సంఖ్యను లెక్క పెడతాడు. అయితే ఎప్పుడైతే లెక్క పెట్టడానికి ప్రారంభిస్తాడో, లెక్క పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే దేవుని కోపము మరి ఇశ్రాయేలీల మీదకి వస్తుంది. అప్పుడు కొందరిని సంహరించుకుంటూ వెళుతున్నట్లుగా, దేవుని దూత సంహరించుకుంటూ వెళుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఒకానొక ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడికి చాలు, ఇది ఆపేయి అంటే ఈ సంహారాన్ని ఆపేయమని దావీదు వేడుకొనగా దేవుడు ఆపుతున్నట్లుగా మనం చూస్తాం. మరి అదే దినవృత్తాంతముల గ్రంథంలో 2వ గ్రంథాన్ని చూద్దాం. క్షమించాలి, మొదటి గ్రంథంలోనే 21వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం పిల్లలు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందర్భం ఏంటంటే ఈ స్థలంలోనే ఇప్పుడు కట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి మరి దావీదు గారు వస్తారు. ఆ స్థలమందు కట్టడానికి మరి దావీదు గారు ఆలోచించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉగ్రత, దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీల మీదకి రాగత ముందు మీరు చదువుకుంటూ వస్తే అదంతా కూడా ఉంటుంది. దావీదు గారు చేసినటువంటి ఆ తప్పు వలన గాదు ప్రారంభ ప్రాంతం, గాదు మొదలుకొని మరి దేవుని యొక్క దూత సంహారం చేస్తూ వస్తుంది. ఇశ్రాయేలీల్లో కొంతమందిని సంహారం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ మోరియా పర్వతం దగ్గరికి వస్తుందో అక్కడ నిలిపివేయమని మరి వేడుకోవడం జరుగుతుంది. ఆ మోరియా పర్వతం దగ్గరే ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడే మరి దావీదు గారికి ఆలోచన వస్తుంది ఏంటంటే, ఇక్కడే దేవుని మందిరాన్ని కట్టాలి. ఇది మీకు రాజుల మొదటి గ్రంథంలో కూడా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో
మొదటి వచనం నుండి చూస్తే, మూడో వచనం చూద్దాం. 2వ వచనం నుండి, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలమునందు అతడు బలులను మాత్రమే అర్పించుచు ధూపము వేయుచుండెను. అంటే ఇక్కడ కూడా మనకి ప్రస్తావన ఏంటంటే మందిరం గురించినటువంటి ప్రస్తావన ఈ అధ్యాయంలో కూడా మనకి కనబడుతుంది. కానీ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, మొదట దేవుడు అబ్రహాము గారిని పిలిచి మోరియా పర్వతం మీద బలిని అర్పించమని చెప్పాడు. తర్వాత దావీదు కాలం వచ్చేసరికి దావీదు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టాలని ఉద్దేశించాడో మరి ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి వీల్లేదు. అప్పటి వరకు కూడా జనాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వీళ్ళు బలులు అర్పించినప్పుడు ఉన్నత స్థలముల మీద, అంటే ఏదైనా ఒక పర్వతం మీద వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఒక పర్టికులర్ ప్లేస్ అనేటువంటిది ఉండేది కాదు. కాబట్టి ఉన్నత స్థలం ఏదైతే అంటే ఎత్తైనటువంటి స్థలాలు ఏదైనా కనబడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలులను అర్పించేవాళ్ళు. కానీ దావీదు ఎప్పుడైతే మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటని అంటే, ఇది దావీదు గారి ప్రణాళిక కాదు. యాక్చువల్గా దేవుని యొక్క ఆలోచనలో ఆ మోరియా పర్వతం దగ్గరే ఈ మందిరము కట్టబడాలి అనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన. అలా దావీదుకు ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఆ పర్వతం దగ్గరకే దావీదు యొక్క దృష్టిని నిలిపేలాగానే చేశాడు. ఆ తెగులు రాగానే, ఆ మోరియా పర్వతం దగ్గరకు రాగానే ఆ తెగులు నిలిచిపోవడం, అలా నిలిచిపోయినటువంటి ఆ తెగులును చూసి దావీదు గారు ఇక్కడే దేవుని మందిరాన్ని కట్టాలి అని అనుకున్న తర్వాత సొలొమోను గారు ఏం చేశారని అంటే, ఆ మోరియా పర్వతం మీదనే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన చేసి మరి అక్కడ మందిరాన్ని కట్టిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక ఈ మందిరంలో ఏముండాలి అని మనం ఆలోచిస్తే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం ఆలోచిస్తే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమునందు ఉండు అన్యజనుల వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కిన వారిని నియమించెను. వాకిళ్లను తలుపును కావలసిన మేకులకేమి చిల్లలకేమి విస్తారమైన ఇనుపమును తూచ శక్యమైన కానంత విస్తారమైనటువంటి ఇత్తడిని, ఇలా మరి సమస్తాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రారంభ వచనంలో ఏముందని అంటే, యెహోవా నివాస స్థలము ఇదే, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే. అప్పటి వరకు వీళ్ళు బలులు ఎక్కడ అర్పిస్తున్నారు అని అంటే, ఉన్నతమైనటువంటి స్థలములలో ఎత్తైనటువంటి స్థలములకు వెళ్ళి అక్కడ మరి వారి పాప పరిహారార్థమై బలులను అర్పిస్తుంటే, దేవుడు ఏం చేశాడు అని అంటే, దావీదు ద్వారా ఒక మందిరాన్ని కట్టించి ఈ మందిరములోనే ఇప్పుడు ఏముంటుంది అని అంటే దహన బలి పీఠము ఇక్కడే ఉంటుంది. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఇక మీదట దహన బలులు ఇక్కడే అర్పించాలి, ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి వీల్లేదు, ఇదే స్థలమునందు మీరు అర్పించాలి అని మోరియా పర్వతం వైపు ఇశ్రాయేలీల గమనాన్ని దేవుడు త్రిప్పాడు. దీనికి బలమైనటువంటి కారణం ఉంది. మనం చదువుతున్నప్పుడు మరి మామూలుగా ఉంటుందేమో కానీ తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దేవుడు ఎందుకు ఇది చేశాడని మనకు అర్థమైతే నిజంగా దేవుని యొక్క ఆలోచనలకి మరి బైబిల్ రాయబడినటువంటి విధానానికి నిజంగా మనం దాసోహం మనాల్సిందే. మోరియా పర్వతానికి దేవుడు ఒక ప్రాధాన్యతనిచ్చాడు. ఇక ఈ సబ్జెక్ట్కి ఇంకా ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెనక్కి వెళ్ళిపోదాం. అసలు ఇంతకీ అబ్రహామును దేవుడు ఏ ప్రాంతం నుండి పిలిచాడు? ఊర్ అనేటువంటి ప్రాంతం నుండి, తర్వాత అది మెసొపొటేమియాగా కూడా పిలువబడింది.
అయితే కనాను ఇస్తాను, కానాను భూభాగాన్ని అని, లేదా ఆ ఇశ్రాయేలు ప్రాంతాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు అనడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే, మరి బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలను బట్టి అది పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశము అని రాయబడింది. కానీ ప్రశ్న ఏంటనంటే, అప్పటి వరకు కూడా మరి చరిత్రను కూడా మనం చదివితే మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈ రెండు కూడా ఏమండి చాలా ప్రాచీన నాగరికత, గొప్ప గొప్ప నగరాలు కట్టబడినటువంటి ప్రాంతాలు అవి. ఆ కాలంలోనే, ఇప్పుడు కాదు. గొప్ప పట్టణాలు కట్టబడినటువంటి ప్రాంతాలు ఆ మెసొపొటేమియా ప్రాంతం, అలాగే ఏమండి ఈజిప్ట్ ప్రాంతం. ఈ రెండు దేశాలను కాదని దేవుడు ఎందుకు మరి పర్టికులర్గా ఇశ్రాయేల్ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వడానికి? మరి అబ్రహాం ఉన్నటువంటి ఆ మెసొపొటేమియా ప్రాంతంలోనే ఏమిటి టైగ్రిస్, యూఫ్రటీస్ అనేటువంటి నదులు ప్రవహిస్తుంటాయి, చాలా చక్కగా పంటలు పండుతాయి అక్కడ. కానీ అలాంటి ప్రాంతం నుండి ఎందుకు దేవుడు వాళ్ళని ఇశ్రాయేల్కి మాత్రమే సపరేట్గా పిలుచుకొని వచ్చాడు, ఆ ప్రాంతానికి, ఆ భూభాగానికి ఎందుకు పిలుచుకొని వచ్చాడు అని అంటే, ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. ఒక్క నిమిషం చదవండి, ఒక్క నిమిషం క్షమించాలి. నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం అనుకుంటా, నిర్గమాకాండము క్షమించాలి, ఎహెజ్కేలే 38వ అధ్యాయం, క్షమించండి. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనం. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలం మీదకి తిరిగిపోయాను. ఆ జనములలో సమకూర్చబడి పశువులను, సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. అంటే ఇది ఇశ్రాయేల్ గురించి చెప్పబడుతున్నటువంటి మాట. అది ఎక్కడుందంట? భూమి యొక్క నట్ట నడుమ. అంటే భూమికి అదేదో సెంటర్ పాయింట్ అని కాదు, కానీ ఆ కాలంలో, పూర్వపు కాలంలో ఏమిటి 3 ప్రాంతాలు లేదా 3 ఖండాలలో జనాలు ఎక్కువగా విస్తరించారు. అవి 3 ఏంటనంటే ఆఫ్రికా, యూరోప్, తర్వాత ఏషియా ఖండం. ఈ 3 ఖండాలలో మాత్రమే అంటే మనుషులు విస్తారంగా ఉండేవాళ్ళు. మీరు ఇప్పటికీ చూసుకున్నట్లయితే మీకు ఇంకా కొన్ని ఖండాలు ఉన్నాయి. అమెరికా ఉంది, ఇటు ఆస్ట్రేలియా ఉంది, అటు రష్యా ఉంది. ఈ ప్రాంతాలలో నేటికి కూడా జనసంఖ్య తక్కువే, జనాభా తక్కువే. అండ్ గట్టిగా ఎంచితే అమెరికా యొక్క ఏమిటి జనసంఖ్య మన బెంగళూరు అంతా కూడా ఉండదు. కారణం ఏంటంటే ఏమిటి, మార్గాలు, సముద్ర మార్గాలు కనిపెట్టిన తర్వాత జనాలు అక్కడ నివసించడానికి వెళ్ళారు. కానీ అంతకుముందు ఈ 3 ఖండాలలో మాత్రమే ఎక్కువగా, ఆఫ్రికా, తర్వాత ఏషియా, తర్వాత యూరోప్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా జనాలు విస్తరించారు. విస్తరించిన తరువాత ఈ 3 భూభాగాలకి సెంటర్ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రాంతం. మీరు ఏ ఖండాన్ని నుండి ఒక ఖండానికి వెళ్ళాలి అని అంటే ఏమిటి, ఇశ్రాయేల్ గుండానే వెళ్ళాలి. కాబట్టి దీని భూమి యొక్క నట్ట నడుమ భాగము అని అన్నాడు. కాబట్టి ఎందుకు ఇశ్రాయేల్ని ఆ ప్రాంతానికే పిలుచుకొని వచ్చాడంటే వాళ్ళు సెంటర్ పాయింట్గా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఈ భూమికి సెంటర్ పాయింట్గా ఉండాలి. మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఇశ్రాయేలు గురించి తెలిసి ఉండాలి. అండ్ మీరు సొలొమోన్ గారి యొక్క చరిత్రను మీరు చదివినప్పుడు భూమి యొక్క అన్ని భాగాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బహుమతులను తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనంటే ఇశ్రాయేలు గురించి తెలియనటువంటి జనాంగాలు ఏవి కూడా ఆ దినంలో ఉండకూడదని దేవుడు ఆలోచించాడు. అందుకనే భూమి యొక్క నడుమ భాగంలో, నట్ట నడుమ భాగంలో పెట్టాలి అని ఉద్దేశించాడు. ఎందుకు వాళ్ళని పెట్టాడు? వాళ్ళనేదో గొప్ప చేయాలని కాదు. నిర్గమాకాండంలో చెప్తాడు చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం.
సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. ఎలా ఉండాలని చెప్పాడండి? అసలు వీళ్ళని ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు చెప్పండి. అండ్ పేతురు గారు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 2వ అధ్యాయం 10వ వచనం 9-10 వచనాలలో మీరు రాజులైనటువంటి యాజక సమూహం అని క్రైస్తవుల గురించి అన్నాడు. కానీ ఆ మాట ఇశ్రాయేలీల గురించి ప్రారంభంలోనే చెప్పాడు. మీరు ఎలా ఉండాలని ఆశపడ్డాను అని చెప్తున్నాడంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా, మీరు యాజకులుగా ఉండాలి. ఏమంటే కొంతమందిని యాజకులుగా ఎన్నుకున్నాడు సరే, కానీ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అని ఆశపడ్డాడు అంటే, మీరు యాజకులుగా ఉండాలి. నా కొరకు యాజకులుగా ఉండాలంటే నన్ను ప్రచురించేవారుగా, నా గురించి చెప్పేవారుగా ఉండాలి. మీ ప్రాంతం గుండా వెళుతున్న వారందరూ కూడా నా గురించి తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడి వాళ్ళని భూమి యొక్క నడుమ భాగాన్ని తీసుకొని వచ్చాడు. కేవలము ఆ ప్రాంతంలోనే బాగా పంటలు పండుతున్నాయని కాదు. అప్పటికి మెసపోటోమియాలో మంచి పంటలు ఉన్నాయి, ఈజిప్ట్ దేశంలో కూడా మంచి పంటలు ఉన్నాయి, మంచి పంటలు పండేవి అప్పుడు. కానీ అవేవి కాదని ఇక్కడికి మాత్రం ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే, ఆ ప్రాంతము గుండానే క్రయ విక్రయాలు ఏదైనా జరగాలి, బిజినెస్ జరగాలి. ఆ కాలంలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఇశ్రాయేల్ గుండానే వెళ్ళాలి. ఆ ఇశ్రాయేల్ గుండా వెళుతున్నప్పుడు అక్కడ కట్టబడినటువంటి బంగారపు దేవాలయం గురించి ప్రతి మనుష్యుడు మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకున్న ప్రతి వాడు కూడా ఆ దేవుని గురించి తెలుసుకొని ఆ దేవుని వైపుకు త్రిప్పబడాలి అని దేవుడు ఆశపడ్డాడండి. అది యాక్చువల్లీ ఇశ్రాయేల్ని దేవుడు ఎన్నుకోవడానికి గల ప్రణాళిక. వాళ్ళను యాజకులు అన్నాడు. మీరు యాజకుల వలె నా కొరకు ఉండాలి, ఒక రాజ్యముగా మీరు ఉండాలి అని ఇశ్రాయేల్ని ఎన్నుకొని, ఇలాగ మీరు ఆ భూభాగంలో బ్రతకాలి అని వాళ్ళు వెళుతున్నటువంటి ప్రాంతానికి ఇంకా వాళ్ళు చేరక ముందే చెప్పేస్తున్నాడు అంతా కూడా. మీరు అక్కడ ఎలా బ్రతకాలి, నన్ను ఎలా గణపరచాలి, తర్వాత ఏం సంభవించబోతుంది అన్నీ కూడా చెప్పాడండి. కాబట్టి సంఖ్య పెరుగుతూ ఉంటుండగా, ఏమంటే ప్రతి ప్రాంతంలో జనాలు విస్తరిస్తూ ఉంటుండగా బంగారు మందిరం కట్టబడింది. ఆ మందిరం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాలి. ఇశ్రాయేల్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. ఆ గొప్పతనము వెనక ఉన్నటువంటి దేవుని గురించి ప్రతి జనాంగము తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎన్నుకొని మోరియా పర్వతం వైపు చూపించాడండి. మీ బలులు ఏవైతే ఉన్నాయో ఇక మీదట మీరు ఉన్నత స్థలముల మీద కాదు, ఇదిగో కట్టబడుతున్నటువంటి మందిరములో అది పీఠముగా ఉండాలి, అక్కడ మీరు బలులు అర్పించాలి. అదే యెరూషలేములో మీరు బలులు అర్పించాలి. కాబట్టి దావీదు గారికి దేవుడు తోడుగా ఉండి, ఏమంటే దానికి కావాల్సినటువంటి ప్రతి సామగ్రిని ఆయన సమకూర్చడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత సొలొమోను గారు దావీదు యొక్క ఆలోచనలు ఎరిగినవాడై దేవుని కొరకు కట్టాలి అని అనుకున్నటువంటి మందిరం కొరకు ఆయన ఏదైతే సమకూర్చాడో దాని అంతటిని కూడా ఉపయోగించి మరి ఉన్నతమైనటువంటి మందిరాన్ని కట్టాడండి. అప్పట్లో ఉన్నాయి చిల్లచిల్లర మందిరాలన్నీ కూడా. కానీ ప్రజలందరి దృష్టిని ఈ బంగారపు మందిరం వైపుకు త్రిప్పాడు దేవుడు. అది ప్రపంచానికి కేంద్రమైతే ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడు అని అంటే, మీ బలులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ ఇవ్వాలని చెప్పాడు అని అంటే, ఆ మందిరంలోనే మీరు ఇవ్వాలి, ఆ మందిరంలోనే మీరు ఇవ్వాలని దేవుడు ఆశపడి వాళ్ళకి చెప్పాడండి. దహన బలులు మీరు ఏదైతే అర్పిస్తున్నారో మీ పాప పరిహారార్థమై అవన్నీ కూడా మందిరంలో మీరు అర్పించినప్పుడు మీ పాపములన్నీ కూడా క్షమింపబడతాయని దేవుడు మాటిచ్చాడండి. ఇది నా సన్నిధి, నేను ఇక్కడ ఉంటాను, దేవుడు ఇక్కడ ఉంటానని చెప్పి వాళ్ళకు వాగ్దానం చేసి ఆ మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. ఎక్కడ కట్టించాడు అని అంటే మోరియా పర్వతం మీద. అంటే ఆ మోరియా పర్వతం ఎక్కడుంది అని మనం చూస్తే యెరూషలేము ప్రాంతంలో. ఈ యెరూషలేము ప్రాంతమే భూమికి మరి మధ్య భాగంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలా మధ్య భాగంలో దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని మనం ఆలోచిస్తే ఒక బలి పశువును మన కొరకు సిద్ధపరుస్తున్నట్టు. అప్పటి వరకు కూడా మీరు బలులు అర్పిస్తున్నారు. ప్రతి ఏటా మీరు చేస్తున్నటువంటి ప్రతి పాప పరిహారార్థము కొరకు మీరు ప్రతి ఏటా
ఒకసారి వచ్చి మీరు ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారు, కానీ ఒక బలిని నేను సిద్ధపరుస్తున్నాను, అది శాశ్వతమైనటువంటి మరి పాప పరిహారార్థ బలిగా ఉంటుందని చెబుతూ ఏమిటి ఆయన ప్రారంభంలోనే ఆయన సువార్తను ఇంకా ప్రారంభించడానికి ముందే బాప్తిస్మం పొందుకోవడానికి వస్తున్నటువంటి సమయంలోనే ఏమండి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి ద్వారా ఈ మాటను వెలిగించాడు. ఇప్పుడు వద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో క్షమించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమండి ఇదేదో ఊరికనే అన్నాడు అని అనుకోకండి, ఏదో అనేసాడు ఊరికనే అలాగా ఆ పాపాలను మోసుకొని వెళ్ళిపోయేవాడు అని అనుకోకండి. నిజంగానే యజ్ఞ పశువుగా దేవుడు క్రీస్తును పంపించాడనే చెప్తున్నాడు ఈ మాట. మన పాపములన్నిటిని కూడా ఈయన తుడిచివేస్తాడు, మన పాపములన్నిటిని కూడా ఈయన కడిగి వేస్తాడు, ఇక పాపం అనేటువంటిది మనలో లేకుండా చేస్తాడు అని ముందుగానే సిద్ధపరిచినటువంటి బలు పశువుని గురించి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు కూడా మీరు బలులు అర్పిస్తున్నారు. ఏమండి అక్కడ ఉన్నటువంటి సందర్భం మీరు ఆలోచిస్తే కేవలం అక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే కాదు ఉండేది, యూదులు అనేక మంది ఉన్నారు అక్కడ, బాప్తిస్మం పొందుకోవడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు గద్దిస్తున్నారు. అదే సందర్భంలో ఈ మాట పలుకుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తర్వాత వచనంలో, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవని గురించి చెప్పి తినో ఆయనే ఈయన. అంటే అనేక దినముల నుండి చెప్తున్నాడట. ముందుగానే యూదులకు ఏం చేస్తున్నాడంటే, ఏమండి ఈ సందర్భాన్ని చూసి చాలామంది సినిమాలలో ఎలా తీస్తారని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తుంటే యేసుక్రీస్తు వెనక నుండి వస్తుంటే ఈ మాటలు పలుకుతున్నట్లుగా చూపిస్తారు సినిమాలలో. అలా కాదు, కానీ వెనక నుండి అంటే చాలా కాలం నుండి చెప్తున్నాడు క్రీస్తు గురించి. నా తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, నేను అనుకుంటున్నారేమో రక్షకుడని, నేను కాదు, కానీ ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సమర్థుడని కాదు, యోగ్యుడని కాదు, నా తర్వాత ఆయన వస్తాడు, ఆయనే నిజమైనటువంటి బలి పశువుగా మీ పాపాలన్నింటినీ కూడా క్షమించడానికి రాబోయేటువంటి బలి పశువు అని నేను చాలా కాలం నుండి చెప్పాను కదా, ఆయన వచ్చాడు అని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. మరి ఈయన బలైందా? బలైందా? యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను, నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని అన్నాడు. అండ్ సమాప్తమైనదంటే దేనికి సమాప్తమైంది? అండ్ దేనికి సమాప్తమైంది? ఎక్కడైతే దేవుని గొర్రెపిల్ల అని ప్రారంభించాడో అదే గొర్రెపిల్ల ఏమండి మన పాపముల కొరకై వధకు చేయబడి తన ప్రాణాన్ని త్యాగముగా ఇస్తూ సమాప్తమైనది అని అన్నాడు. దీనికి ముందు జరిగినటువంటిది మీరు ఆలోచిస్తే ఏం జరిగిందో ఇప్పుడు యోహాను సువార్త, దానికంటే ముందు లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం పిల్లరా. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనును, అలాగుననే ఎన్నో మార్లు
నేను నీ పిల్లలను చేర్చుకోనవలనని అనుకొంటిని కానీ మీరు వెళ్ళకపోయిరి అని యెరూషలేమును గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రవక్తలను చంపుదానా అని అన్నాడు. ఎందుకు అని అంటే, ప్రారంభము నుండి మరి అనేక మంది ప్రవక్తలను పంపించి దేవుడు వారి మనస్సును దేవుని వైపుకు త్రిప్పాలి అని అనుకున్నాడు. దానికంటే ముందు మనము ఆలోచిస్తే మొదట ఈ జనాంగం అంతా కూడా మరి దేవునికి యాజకులుగా ఉండాలి, యాజకమైనటువంటి రాజ్యముగా ఉండాలని ఆశపడి వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళు మార్గంలో వస్తున్నటువంటి వారందరినీ కూడా వాళ్ళ దేవతల గురించి అడుగుతూ, వాళ్ళే దేవుళ్ళని పూజిస్తున్నారో అడుగుతూ, ఏమంటే వాళ్ళు సంతానం కలగడానికి ఒకళ్ళు, మరి వాళ్ళకి రోగాలు పోవడానికి ఒకడు, అండ్ ఇలా చదవడానికి ఒకళ్ళు, ఇలా ఒక్కొక్క దేవుణ్ణి వాళ్ళు కొలుస్తూ ఉంటే అవునా నిజమా అని చెప్పి వాళ్ళ దేవుళ్ళ వైపుకి తిరిగేశారండి. మా దేవుడేముందండి, వచ్చేటప్పుడు ఏదేదో చేశాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, మాకేం ఇవ్వలేదు, కాబట్టి మాకేదైనా కావాలి అని అంటే మరి ఆ దేవుళ్ళ వైపుకు మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎంతగానో బాధపడి అనేక మంది ప్రవక్తలను పంపించి ఆ ప్రవక్తల ద్వారా వీరు మరలా దేవుని యొద్దకు రావాలని ఎన్ని మార్లు ప్రయత్నించినా వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రవక్తలను చంపుతూ వచ్చారు. ఏ జనాంగం అయితే మరి యాజకులుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులై, ఏ భూభాగం అయితే దేవునికి మహిమార్థమై వాడబడాలని దేవుడు ఆలోచించాడో ఆ భూభాగం అంతా కూడా అపవిత్రమైపోయిందండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి అదే పరిస్థితులలో వాళ్ళు ఏమిటి పాడైపోయినటువంటి స్థితిలో నుండి మరలా వాళ్ళని బ్రతికించడానికి యేసుక్రీస్తుని పంపించి, యేసుక్రీస్తుని ద్వారా మరలా ఏ స్థలం అయితే అపవిత్రమైందో ఆ స్థలము మరలా పరిశుద్ధపరచబడి, ఏ స్థలం అయితే దేవుని గురించి ప్రకటించడం మానేసిందో ఆ స్థలము నుండి మరలా దేవుని గురించి ప్రకటించడానికి క్రీస్తుని వాడుకున్నాడు. కనుకనే ఈ మోరియా పర్వతానికి దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. మరి మోరియా పర్వతం దగ్గర ఏం జరిగిందో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుని చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతని బట్టి యూదుల అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచించిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో ఈ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, అంతకుముందే లాజరు గారిని లేపాడు. మరణించిన లాజరు గారిని లేపి మరి అనేక మందికి తను దేవుని కుమారుడు అని రుజువుపరుచుకున్నాడు. ఇది చూసినటువంటి యూదులలో చాలామంది ఏం చేశారంటే క్రీస్తుని నమ్మి ఆయన వెంబడించడానికి ప్రారంభించారు, ఆయన వెనుక రావడానికి ప్రారంభించారు. అయితే పరిసయ్యులలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అతన్ని చంపాలి, లాజర్ను కూడా చంపాలనుకుంటున్నారు, క్రీస్తుని కూడా చంపాలనుకుంటున్నారు, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళ క్యారెక్టర్ బానించుకోలేదు. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అంటే క్రీస్తుని కూడా ఓకే, అప్పటి వరకు కనీసం ప్రవక్తగానైనా గుర్తించారు. ఒకవేళ దేవుని కుమారుడుగా వాళ్ళు గుర్తించకపోయినా ప్రవక్తగానైనా గుర్తించినప్పటికీ కూడా అతన్ని కూడా చంపాలనుకుంటున్నారు. మరి ఏ కీడు చేశాడు యేసుక్రీస్తు ప్రభులు వారు వీళ్ళకి అని మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందో లేదో తెలియదు. అయితే చంపాలి అని అనుకుంటున్నప్పుడు మరుసటి దినము పండుగ రోజు, అదే పస్కా పండుగ దినం. ఈ పస్కా పండుగ దినము యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఏ ప్రాంతానికి చెదిరిపోయిన వారైనా సరే బలులు అర్పించడానికి పస్కా పండుగకి ఖచ్చితంగా యెరూషలేంకి రావాలి. ఇది దేవుడు పెట్టిన నియమం.
అండ్ మందిరాన్ని అక్కడ ఎందుకు కట్టించాడు అని అంటే, ఖచ్చితంగా మీరు ఎంత దూరం పోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఆ రోజు మీరు అక్కడ ఖచ్చితంగా రావాలి, మీ బలులు అర్పించాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడానికి వీలు లేదు. మీరు ఎక్కడైనా అక్కడ, మేము ఎక్కడైనా పర్వాలేదు బలులు అర్పించుకుంటామని అంటే దేవుడు దానికి ఒప్పుకోడు. కాబట్టి మీరు మందిరానికే రావాలి, ఆ మందిరానికి వచ్చి మీ బలులను మీరు అర్పించాలి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. కాబట్టి మరి అనేక ప్రాంతంలో నుండి అనేక మంది ఏం చేశారంటే ఆ ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు బలులు అర్పించడానికి ఆ పండుగ నిమిత్తమై వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో మరి యేసుక్రీస్తుని చంపడానికి వీళ్ళు పూనుకున్నారు. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. అలా అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళకి ఒక అవకాశం దొరికింది. అది ఇస్కరియోతు యూదా ద్వారా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే యెరూషలేములోనే క్రీస్తును బలిగా వాళ్ళు చంపినట్లుగా మనం చూస్తాం. ఏ మోరియా పర్వతాన్ని అయితే దేవుడు బలిగా ఇమ్మని అబ్రహాముకు చెప్పాడో, ఆ మోరియా పర్వతం ఉన్నటువంటి ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో ఏమిటి, మోరియా పర్వతం మీద క్రీస్తుని చంపలేదు కానీ గవిని అవతల అని చెప్పారు. అంటే యెరూషలేము బయట. ఎందుకు ఆ యెరూషలేముకి అంత ప్రాధాన్యతను దేవుడు ఇచ్చాడో మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఒకనాడు మోరియా పర్వతము మరి ఆ యెరూషలేము ప్రాంతంలోనే ఉన్నట్లుగా, ఆ యెరూషలేము ప్రాంతంలోనే దేవుడు బలులను అర్పించడానికి ఒక మందిరాన్ని కట్టించినట్లుగా, వీరు వెళ్ళి ఇస్తున్నటువంటి అర్పణలన్నిటినీ కూడా అక్కడ దేవుడు స్వీకరిస్తున్నట్లుగా, వాళ్ళ పాపములను క్షమిస్తున్నట్లుగా ఎందుకు చేశాడు అని అంటే, ఒకే ఒక్కసారిగా మానవాళ్ళందరి కొరకు మరి ఒక బలి పశువుని నేను సిద్ధపరిచాను. ఇప్పుడు ఆ బలి పశువు మీ కొరకు సిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా యెరూషలేముకు రావాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడికి రావాలి అంటే, పస్కా టైంలోనే ఎందుకు క్రీస్తుని చంపాలి? మిగిలిన రోజులు లేవా? వేరే రోజులు లేవా? ఎన్నోసార్లు కాసుకొని ఉన్నారండి పరిచయలు చంపాలని. ఏమంటే ఒక్కరోజు ప్రణాళిక కాదు అది. ఎన్నో సందర్భాలలో ఆయన పట్టుకోవాలని చూస్తున్నప్పుడు కూడా ఆయన కొన్నిసార్లు పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి కనబడకుండా, వాళ్ళకి చిక్కకుండా. అయితే తీరా ఇప్పుడు యెరూషలేముకు వస్తున్నటువంటి సందర్భంలో దానికి ముందు మీరు చదివితే శిష్యులందరూ కూడా ఆటంకపరుస్తున్నారు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలా, మరి ఇప్పుడు యెరూషలేములో నిన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వు వెళితే ఎలా ఇప్పుడు అని అన్నప్పుడు, నా సమయం వచ్చిందంటాడు, నేను వెళ్ళాలి, అప్పటి వరకు కూడా నా సమయం రాలేదు అనేవాడు. కానీ ఇక్కడ తన సందర్భం వచ్చింది, తన సమయం వచ్చిందని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకు వెళ్ళడం, అక్కడ ఆయన్ని చంపడం జరిగిందండి. కాబట్టి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ అందరూ కూడా క్రీస్తుని చంపడం కల్లారా చూశారు. అంతలో కొంతమంది ఆయన పునరుద్ధానుడై లేచిన తరువాత కూడా చాలామంది ఆయన్ని చూశారు. ఇంచుమించు 500 మంది చూశారు. ఇలా చూసినటువంటి వారే ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడ జరిగింది అని అంటే భూమికి మధ్య భాగంలో జరిగింది. ఆ మధ్య భాగంలో నుండే ఇప్పుడు స్వార్థ అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని దేవుడు యేసుక్రీస్తును బలి పశువుగా అక్కడ ఇచ్చాడండి. ఎందుకు యెరూషలేముకే పంపించాడు, ఎందుకు యూదుల మధ్యకే పంపించాడు, ఎందుకు అక్కడే దేవుడు బలిగా ఇచ్చాడు అని అంటే, అక్కడ నుండి దేవుని గురించినటువంటి సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని. కనుకనే శిష్యులను పిలిచి యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎక్కడి నుండి? మధ్య భాగం నుండి. అండ్ తర్వాత పౌలు గారు నిజంగానండి ఆయన ఉద్దేశాలను చక్కగా నిర్వర్తించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో 3 కాండాలను టచ్ చేశాడు ఆయన రెండో ప్రయాణంలో అయితే ఆసియా ఖండానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది. వెళ్ళిపోవాలనుకుంటుంటే మరి దేవుడు ఆపాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆపాడు, వద్దునైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే చూసుకో, తర్వాత నేను పంపిస్తాను ఇంకొకసారి అని 3వ ప్రయాణంలో పంపించాడు. అంటే ప్రతి ప్రాంతంలోనికి సువార్త వెళ్ళడానికి దేవుడు చేసుకున్నటువంటి పాయింట్ అది యెరూషలేము. ఆ యెరూషలేము నుండే ప్రతి ప్రాంతానికి సువార్త వెళ్ళడం జరిగింది.
ఏ యెరూషలేమునైతే దేవుడు ఎన్నుకొని ఆయన ప్రజలుగా ఇశ్రాయేలుని ఎన్నుకొని మరి ఒక చక్కని మందిరాన్ని, ఉన్నతమైనటువంటి మందిరాన్ని కట్టించి ఆయన గురించి ప్రజలు ప్రకటిస్తారని అనుకొని ఏమంటే ఒక ప్రణాళిక చేశాడో అది ఛాయగా మాత్రమే మొదట మనకు చూపించాడు. కానీ అదే ప్రాంతంలో ఆత్మీయ మందిరమైనటువంటి క్రీస్తును కట్టి తన స్వరక్తము ద్వారా సంఘాన్ని కట్టి ఆ సంఘము ద్వారా దేవుడు ఏం చేశాడనంటే ప్రపంచ నలుమూలలకు స్వార్థను తీసుకొని వెళ్ళాడండి. కాబట్టి దేవుడు ఏది చేసినా కూడా ఏమండి మనము చాలా దాని గురించి డీప్గా ఆలోచిస్తేనండి చాలా పెద్ద ప్లాన్ ఉంటుందండి దేవునికి. మనం ఏదో చిన్న చిన్నగా ఆలోచిస్తాం, కానీ ఒక్క మోరియా పర్వతం మీద అబ్రహాము గారిని పిలిచి దేవుడు బలిగా అర్పించమని చెప్పిన దానికి క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క బలి వరకు కూడా ఏమిటి ఎన్నో విషయాలను టచ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి బలిపీఠమైనటువంటి ఆ స్థలం ఏది అని మనం ఆలోచిస్తానండి, యెరూషలేమే. ఆ యెరూషలేము ద్వారా మొదట ఇశ్రాయేలీల ద్వారా దేవుని యొక్క కీర్తిని ఇశ్రాయేలీలు ప్రకటించాలని అనుకున్నాడు, కానీ వారి వలన కాలేదు. కానీ తర్వాత క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి ఆత్మీయ మందిరము ఏమంటే ఆ ప్రాంతం నుండే సకల ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ప్రతి ఆలోచన వెనుక ఏమండి ఆయన గొప్ప సంకల్పాన్ని కనుక మనం ఆలోచిస్తే నిజంగా దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. దానికంటే ఎక్కువగా చాలామంది బైబిల్ మీద పడి అది తప్పుడు పుస్తకం, దాంట్లో అట్లుంది ఇట్లుంది అని చెప్పే వాళ్ళకి అందరూ కూడానండి చక్కగా ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి విషయాలను ఆలోచిస్తేనండి అంతకంటే గొప్ప గ్రంథం మీకు ఏది కనబడదు. అసలు ఎక్కడ మోరియా పర్వతము, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మెసొపొటేమియా, ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చాడు, ఎక్కడి నుండి బలి ఇమ్మంటున్నాడు, ఆ బలికి సాదృశ్యంగా దేవుడు తనను పెట్టుకొని తన కుమారుడైనటువంటి క్రీస్తును పంపించి అదే స్థలమందు అదే ప్రాంతమందు క్రీస్తును బలిగా అర్పించడము మానవాళి రక్షణార్థమైనండి ఆయన చేసినటువంటి ప్రణాళిక. ప్రతి ప్రణాళిక కూడా మన రక్షణ కొరకే. అది మనకు అర్థమైతే ఆయన ఎంతగా ఆలోచించాడో మన గురించి మనకు అర్థమవుతుంది. దేవుని గురించి ఆలోచించడానికి మనకు సమయం లేదు అండి. ఎన్నో పనులను తల మీదకి వేసేసుకుంటున్నాము, దేవుని గురించి ఆలోచించుకోకుండా ఏమండి అన్నీ పక్కన పెట్టేస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆలోచిస్తేనండి ప్రతి సందర్భంలోనూ మనల్ని ఎలా రక్షించాలనేటువంటిదే ఆయన మైండ్లో ఉందండి. ప్రారంభం నుండి ఆదామవ్వలు తప్పు చేసినప్పటి నుండి కూడా మానవాళిని ఎలా రక్షించాలి అనేటువంటిదే ఏమండి ప్రణాళికగా ఆయన రూపొందించుకొని ఆ ప్రణాళికను ఆయన సిద్ధపరిచి ఆ బ్లూ ప్రింట్ని ఆయన సిద్ధపరిచి ఏమండి ఈరోజు మన కొరకు రక్షణార్థమై ఏమండి ఎన్నో సంవత్సరాల ఆయన ప్రణాళికను మన పట్ల నెరవేర్చాడు. మరి అలాంటి దేవుని కొరకు మనమేం ఆలోచిస్తున్నాము? దేవుడు మన కొరకు అంత ప్రణాళిక చేస్తున్నాడని అంటే మన గురించి ఎంతగా ఆలోచించుంటారు. మరి ఆ దేవుని కొరకు మనం ఎంతగా ఆలోచించాలి? కాబట్టి క్రీస్తు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, తండ్రితో పాటు మరి పరలోకంలో ఉన్నాడు కనుక ఆయన బాధ ఏంటో, ఆయన వ్యత ఏంటో, మనుషుల పట్ల ఆయన ఆలోచన ఏంటో అర్థమైంది కనుకనే సిద్ధపరిచినటువంటి ఆ బలిగా ఆయన మారిపోయి తన ప్రాణాన్ని ఇచ్చాడు. అదే ప్రణాళిక మనకు కూడా అర్థమైతే ఏమంటే మనము కూడా దేవుని కొరకు మన ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ప్రాణాలు ఇచ్చేది పక్కన పెట్టండి, కనీసం దేవుని పని చేయడానికి కూడా మనం ముందుకు రావట్లేదు. కాబట్టి దేవుడు మన కొరకు ఇంతగా ఆలోచించాడు. దేవుని కొరకు మనం ఎంత ఆలోచించాలో ఆలోచించండి. మనకున్నటువంటి ఆయుష్కాలం చాలా తక్కువ. ఈ ఆయుష్కాలంలోనే దేవుని కొరకు మనం ఏదైనా చేయగలం. కాబట్టి దేవుడి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల అలా అంత గొప్పగా ఉన్నప్పుడు నేను ప్రారంభంలోనే చెప్పాను, అబ్రహాము బలిగా ఇవ్వడానికి ఏమిటి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన కుమారుడిని. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని బలిగా ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఇంకా పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను కాపాడాలి, నీ ప్రాణాన్ని ఇవ్వాలని సిద్ధపరిచి పంపించాడండి. చెప్పాడు ప్రతి సందర్భంలో, ఇలా నువ్వు రక్షించాలి నా పిల్లల్ని, నీ తమ్ముళ్ళను ఇలా రక్షించాలి, నా పిల్లలను నువ్వు ఇలాగ రక్షించాలని ముందుగానే ప్రణాళికను అంతటిని కూడా ఆ ప్లాన్ అంతటిని కూడా చెప్పేశాడండి దేవుడు. అంతగా దేవుడు మన కొరకు ఆలోచిస్తుంటే దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం, ఎంతవరకు మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం అండి. ఒకసారి మనల్ని అని ప్రశ్నించుకొని దేవుని కొరకు ఇంకా మనం చేస్తున్నాం కాదనట్లేదు, కానీ ఇంకా ఎక్కువగా దేవుని కొరకు చేయడానికి మనం సిద్ధపడితే నిజంగానండి దేవుడు మన కోసం ఎంతకైనా దిగొస్తాడు.
ఆ విశ్వాసం మనలో ఉండాలే కానీ దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడు కాబట్టి దేవుని కొరకు ధైర్యంతో ఏ కష్టమైన ఏ ఇబ్బందులైనా దేవుని కొరకు ఒక అడుగు వేసేద్దామని మనం ఒక అడుగు వేస్తామంటే దేవుడు మన కొరకు 10 అడుగులు వేస్తాడు. కాబట్టి సిద్ధ మనస్కులై ఉండాలి ఎప్పటికీ కూడా. చేస్తున్నాం ఇంకా ఎక్కువగా దేవుని కొరకు కష్టపడే వారంగా దేవుని పనిలో ఉండే వారంగా మనం ఉండాలని మరి ఆశపడుతూ మాటలు ముగిస్తున్నాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ముగించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మేము ఆలోచించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకే మీకు వందనాలు తండ్రి. బలిపీఠం మీద నా తండ్రి అబ్రహాం గారు ఇస్సాకును పరుండబెట్టినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మీరు చూసిన తండ్రి, ఆయన గురించినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి విశ్వాసులకు తండ్రి అని నాయన తండ్రి ఆయన పిలిచారు. అలా పిలిచారు అని అంటే అది మామూలు విశ్వాసం కాదని మాకు అర్థమవుతుంది. ఇక మీరు కూడా నా తండ్రి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మా కొరకు బలిగా అర్పించడానికి నా తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే గొప్ప ప్రణాళికను చేశారు. ఈ ప్రణాళికను నా తండ్రి మరి గ్రంథంలో రాయించి మొదట ఛాయగా నా తండ్రి మౌర్య పర్వతం మీద ఇశ్రాయేలీలు బలులు అర్పించడం, ప్రతి ఏటా వాళ్ళు అక్కడ కూడుకొని నా తండ్రి బలులు అర్పిస్తూ ఆ స్థలానికి నా తండ్రి వాళ్ళు అలవాటు పడడం, ఆ స్థలం అందే క్రీస్తుని నా తండ్రి బలిగా మీరు అర్పించడం, ఆ స్థలం నుండే నా తండ్రి ప్రపంచమంతటికీ కూడా మీరు యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి నా ప్రభువా మీరు పూనుకొనినటువంటి మీ ప్రణాళిక నా తండ్రి గొప్పది. అలా బోధిగంతముల వరకు నా తండ్రి మీ యొక్క బిడ్డలు అపోస్తులు కానీ తర్వాత సంఘము కానీ నా తండ్రి ఎంతగానో కష్టపడి మీ వాక్యాన్ని నా తండ్రి నేడున్నటువంటి మాకు అందించడానికి ఎన్నో ప్రాణ త్యాగాలు నా తండ్రి, ఎన్నో ఆస్తి నష్టాలు నా తండ్రి రుచి చూసిన వారే నా తండ్రి వాటన్నిటికీ బెదరక భయపడక మీ పనిని కొనసాగించిన ప్రభా ఆయా తరాలలో ఉన్నటువంటి వారికి మీ మాటలను అందించి నేడున్నటువంటి ఈ తరానికి కూడా నా ప్రభా తండ్రి మీ మాటలను అందులాగున అనేక మంది ప్రయాసలు నా తండ్రి మాకు కనబడుతున్నాయి, అనేక మంది ప్రాణ త్యాగాలు మాకు కనబడుతున్నాయి. మరి అటు ప్రణాళికలో ఉన్నటువంటి మేము నా తండ్రి మీ యొక్క ఆలోచనలను నా తండ్రి మేము వ్యర్థము చేయక మీ ఆలోచనానుసారము నా తండ్రి మేము నడుచుకుంటూ మమ్మల్ని మేము రక్షించుకుంటూ నా తండ్రి అనేక మందిని రక్షించేటువంటి పనిలో నా ప్రభా మేము ఎల్లప్పుడూ ఉండాలని, ఈ భూమి మీద మా బ్రతుకు జీవితం నా తండ్రి అది మా స్వార్థం కొరకు కాదు కానీ నా ప్రభా మీ పని నిమిత్తమే అని నా ప్రభా మేము మరొక మా హృదయాలలో నా తండ్రి మీ ఆలోచనలను స్థిరపరచుకొని అవును నా ప్రభా మీ కుమారుని యొక్క నా తండ్రి రక్తంలో శరీరంలో మేము పాలుపంపును పొందుతున్నాము అని అంటే నా ప్రభా ఆయనలాగా మేము కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ నా తండ్రి అలాంటి సిద్ధమైనటువంటి మనసు ఒకవేళ మాలో ఉందో లేదో నా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సాయం చేయండి. మరి సంఘంని ఇంతవరకు కూడా నా తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ప్రతి ఒక్కరిని నా ప్రభా తండ్రి మీరు ప్రేమించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. వారి వారి అవసరతలలో మీరు తోడుగా ఉండి నా తండ్రి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంకనూ వాళ్ళకి ఎలాంటి అవసరతలు ఉన్నాయో నా తండ్రి నాకైతే తెలియదు కానీ మరి అన్నిటిని ఎరిగినటువంటి వారు మీరు కనుక నా ప్రభా మీ చిత్తానుసారంగా ప్రతివిని మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మరి అనారోగ్యంతో ఎవరైనా ఒకవేళ బాధపడుతుంటే మీ చిత్తమైతే నా ప్రభా తండ్రి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నా ప్రభా మీ బిడ్డల్ని స్వస్థపరచమని కోరుకుంటున్నాం నా తండ్రి. మరి ప్రాముఖ్యంగా నా తండ్రి సంఘము ద్వారా అనేక కార్యక్రమాలను చేయడానికి నా ప్రభా తండ్రి మేము ముందుకు కొనసాగుతుంటుండగా ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించి నా ప్రభా తండ్రి మీకు మహిమ తెచ్చేవారంగా మేము ఉండుటకు సాయం చేయండి. మరి రేపటి దినాన మరి వాక్యం అందించడానికి ప్రయాణమై వెళుతున్నటువంటి రాజశేఖరన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండండి, ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. మరి అక్కడికి వెళ్ళినటువంటి స్థలంలో కూడా నా తండ్రి అనేక మందికి మీ జీవవాకులను వినిపించి నా ప్రభా తండ్రి కొందరినైనా ప్రభాని వైపు తిప్పేటువంటి మార్గాన్ని మీరు నా తండ్రి సరళం చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఆగస్టు 15వ తారీఖున జరగవలసినటువంటి సెమినార్ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాను, తోడుగా ఉండండి. కావాల్సిన ప్రతి అవసరతలు నా తండ్రి మీ చిత్తానుసారంగా దయచేసి నడిపించమని కోరుకుంటూ మరి మా మధ్యకు రానయ్యున్నటువంటి నా ప్రభా మీ దేవుని మీ యొక్క నా ప్రభా కుమారుని కూడా జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని అనుగ్రహించి ఎలాంటి ఆటంకం లేకుండా మా మధ్యకు రావడానికి మీ మాటలను అందించడానికి నా ప్రభా తిరిగి తన ప్రాంతానికి వెళ్ళడానికి తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ మరి
ప్రత్యేకంగా నవంబర్లో జరగవలసినటువంటి మీటింగ్ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి. తోడుగా ఉండండి. మరి కావాల్సినటువంటి నా ప్రభా ప్రతి ఆర్థిక సహాయాన్ని నా తండ్రి మీ చిత్తానుసారంగా దయచేయమని కోరుకుంటూ, మరి ముందున్నటువంటి నా ప్రభా ఆలోచనలను నా ప్రభా మీ ఇష్టానుసారంగా మేము జరిగించి అనేక రక్షణార్థమైన ప్రభా ఆ కార్యక్రమాన్ని జరిగించుటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మా మధ్యలో ఉన్నటువంటి సతీష్ అన్న గారి యొక్క నా తండ్రి కుటుంబంలో తల్లిగారు నిద్రించి ఉంటుండగా తోడుగా ఉండండి. ఆ కుటుంబానికి నా ప్రభా క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాం నా తండ్రి. మరి సతీష్ అన్నకు కూడా నా ప్రభా తండ్రి అక్కడ వెళ్ళి ఉంటుండగా తోడుగా ఉండి మరలా మా మీద క్షేమంగా రావడానికి నా ప్రభా సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంకనూ నా ప్రభా తండ్రి మీరు మాకు ఆయుష్నిస్తే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలను మీ కొరకు జరిగిస్తూ కొందరినైనా రక్షించేటువంటి ఆ పనిలో మేము ఎల్లప్పుడూ ఉంటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ, మరి దూర ప్రాంతం వెళ్ళినటువంటి విజయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి వెళ్ళినటువంటి పని నా ప్రభా తండ్రి మరి మీ చిత్తానుసారంగా అక్కడ జరగాల్సినటువంటి ప్రతి పనిని జరిగించిన ప్రభా మీ బిడ్డ మరలా మా మధ్యకు రావడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.